బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు అరెస్టుపై సిపి సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదంటున్నారు ఆయన. మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ నెల 24 వరకు టైం అడిగారన్నారు. ఇన్ఫాక్ట్ ఈ నెల 24 వరకు టైం అడిగారన్నారు ఆయన. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి అరెస్టు చేయలేదంటూ చెప్పుకొచ్చారు సిపి. మోహన్ బాబు చంద్రగిరిలో ఉన్నప్పుడు 2 గన్స్ తీసుకున్నారన్నారు ఆయన. దీంతో పాటు రాచకొండ పరిధిలో ఎలాంటి గన్స్ పర్మిషన్స్ తీసుకోలేదన్నారు. మంచి కుటుంబంపై మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటూ చెప్పుకొచ్చారు సిపి. మళ్లీ నోటీసులు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ అవ్వాలన్నారు సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ చేస్తామంటున్నారు సిపి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు అరెస్టుపై సిపి సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసిన అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదంటున్నారు సిపి. మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామంటున్నారు. ఈ నెల 24 వరకు టైం ఇచ్చాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయన టైం అడిగారు కాబట్టి అంతవరకు ఆయనకి టైం ఇవ్వడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి అరెస్టు చేయలేదంటూ కూడా సిపి సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్లు చేశారు. మోహన్ బాబు చంద్రగిరిలో ఉన్నప్పుడు 2 గన్స్ తీసుకున్నారన్నారు సిపి సుధీర్ బాబు. ఇంతకీ సిపి సుధీర్ బాబు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆయన పర్సనల్ కెపాసిటీలో వెళ్ళాడు. పోలీస్ ఇన్ఫర్మేషన్ కానీ పోలీస్ పర్మిషన్ కానీ లేదు. బికాస్ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆయన హిమ్సెల్ఫ్ ఇన్ హాస్పిటల్. ఆ సిచ్యువేషన్లో ఆయన పర్సనల్ కాల్ ఆయన వెళ్ళారు. దీని గురించి చాలా ఎక్కువగా నేను ఐ డోంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. విల్ సర్టన్లీ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ మీ వెంటే దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it has honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి. నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. No, there's no delay in that. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్ దోస్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది. విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై us. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కేమ్ టు నో దట్ దీస్ 2 లైసెన్స్డ్ వెపన్స్ ఆర్ విత్ హిమ్ అని. రైట్, అది సిపి సుధీర్ బాబు చెబుతోంది. మరి ముఖ్యంగా కోర్టుని సంప్రదించిన తర్వాత మళ్ళీ మేమైనా ఎగ్జామిన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా ఆలోచిస్తూ ఉంటా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే కోర్టు సంప్రదించిన తర్వాత కోర్టుతో పర్మిషన్ తీసుకున్న తర్వాత వీటి మీద మూవ్ ఆన్ అవుతూ అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఎటువంటి ఆలోచనలు చేస్తుంది, ఎటువంటి వ్యూహంతో వెళుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, సిపి సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒకటే చెప్తున్నారు, ఇటు కోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది, కోర్టుతో మాట్లాడతాం, కోర్టుని పర్మిషన్ అడుగుతాం, ఒకవేళ కోర్టు కనుక పర్మిషన్ ఇస్తే అప్పుడు విచారిస్తూ ఉంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని ఇటు కోర్టుని అరెస్ట్ చేసే అంశానికి సంబంధించిన డైరెక్షన్స్ అంటే కోర్టుకి సంబంధించి అడగడం జరుగుతుందో, అటువంటి స్టెప్ ఏమైనా తీసుకోవడం జరుగుతుందో పోలీసు శాఖ?
ఎగ్జాక్ట్లీ మోహన్ బాబు అరెస్ట్ విషయంలో జాప్యం ఏమైనా జరుగుతుందా అనేటువంటి క్వశ్చన్ ఆయన రకంగా సమాధానం చెప్పారు సిపి సుధీర్ బాబు. చాలా స్పష్టంగా ఆయన కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి, 24 వరకు అవకాశం ఉంది, ఆయన సమయం కోరారు కాబట్టి కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామంటూ చెప్పారు. ఆయన వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే మోహన్ బాబు విషయంలో జాప్యం జరుగుతూ ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. మోహన్ బాబుకు ఒక రూలు, తర్వాత అల్లు అర్జున్కి ఒక రూలా అనేటువంటి ఒక రేంజ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. తర్వాత లగచర్ల ఘటనకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇంకా ఇతర అంశాలను ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి, ముడిపెడుతూ. సో సాధారణ ప్రజలు కూడా దీనిపై రిప్లై ఇస్తూ ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం పైన సిపి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి 24 వరకు సమయం ఇస్తాం, అప్పటి వరకు ఆయన కనుక ఆ విషయంలో క్లారిటీ రాకపోతే, ఆయన గన్స్ సబ్మిట్ చేయకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒకసారి నోటీసులు ఇస్తాం, విచారిస్తాం, అరెస్ట్ కూడా చేస్తాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు 24 తర్వాత. సో ప్రస్తుతానికి ఆయన దగ్గర 2 గన్స్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. 2 కూడా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ సమయంలో గతంలో తీసుకున్నటువంటి పరిధి ఈ రాచకొండకు సంబంధించినటువంటి ఏరియాలో ఈ కమిషనరేట్ పరిధిలో ఆయనకు గన్ లైసెన్స్ తీసుకున్నట్టు కానీ ఎలాంటి ఇక్కడ అలాంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లేవు. సో రాయలసీమ చంద్రగిరిలో తీసుకున్నటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి అనేటువంటి స్పష్టతనిచ్చారు. అయితే లేటెస్ట్గా అప్డేట్ అంటే కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబు చంద్రగిరిలో గన్స్ సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన సో మోహన్ బాబు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, కనపడట్లేదు, ఇలా అనేక వార్తలకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. కాబట్టి వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మోహన్ బాబు అటువైపు, ఇటువైపు సిపి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 24 వరకు ఆయనను టచ్ చేయడానికి లేదు కోర్టు ఆదేశాల మేరకు, తర్వాత మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, నోటీస్ ఇచ్చి ఆయన పైన చర్యలు ఉంటాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే విచారణకు సంబంధించి ఒకవేళ ఆయనకు సంబంధించి కాకపోయినా ఆయన అనుచరులు కావచ్చు, లేకపోతే ఆయన జరిగిన ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైనా ఉంటే కనుక వాళ్లకు విచారణ జరిపే అవకాశం కనిపిస్తుందా? అటువంటి ఆలోచన చేస్తుందా పోలీసు శాఖ? ఎగ్జాక్ట్లీ, అంటే కోర్టు ఆదేశాలను కనుక ధిక్కరించి, అంటే 24 తర్వాత ఆయన హాజరు కావాల్సి ఉంటుంది, పోలీసుల ముందు రావాల్సి ఉంటుంది, గన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన ఆధారాలను ఆయన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ అప్పటి వరకు కనుక క్లారిటీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకసారి నోటీసులు ఇస్తామన్నారు, నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు సిపి. కాబట్టి త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ రానున్న అనేటువంటిది స్పష్టమవుతా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మోహన్ బాబు అరెస్టుపై సిపి సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదు అంటున్నారు ఆయన. మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామన్నారు సిపి సుధీర్ బాబు. ఈ నెల 24 వరకు టైం అడిగారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి అరెస్టు చేయలేదన్నారు సిపి. మోహన్ బాబు చంద్రగిరిలో ఉన్నప్పుడు 2 గన్స్ తీసుకున్నారన్నారు ఆయన. ఇక రాచకొండ పరిధిలో ఇలాంటి గన్స్ పర్మిషన్స్ తీసుకోలేదన్నారు సిపి. మంచు కుటుంబంపై మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటూ చెప్పుకొచ్చారు. మళ్ళీ నోటీసులు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ అవ్వాలన్నారు ఆయన. మోహన్ బాబు అటెండ్ అవ్వకపోతే అరెస్టు చేస్తామంటూ చెప్పుకొచ్చారు సిపి.